ఇంకొక 2 గంటల్లో ఇండియా టైంలో ఇంకొక 2 గంటల్లో అంటే ఇప్పుడు దగ్గర దగ్గర 9:30కి అటు ఇటు అవుతుంది కదా. 11:50 2 గంటల ఒక 20 నిమిషాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బూమ్ బద్దలైపోయేటువంటి సోషల్ మీడియా బ్లాస్ట్ అయ్యేటువంటి గ్లిమ్స్ రాబోతుంది. ఏంటా గ్లిమ్స్ అంటే మన నీల్ మామ ఎన్టీఆర్ గ్లిమ్స్ వదలబోతున్నారు. సో జనరల్గా నీల్ మామ అంటే కొంచెం డిఫరెంట్ ఉండడు. ఆయన పబ్లిసిటీ కానీ ఏదన్నా కానీ అంటే ఆయన సినిమాలకు సంబంధించి ఏదైనా ఫస్ట్ లుక్ పబ్లిసిటీయో ఫోటో డిఫరెంట్గా ప్రమోషన్లు కూడా చాలా వింతగా. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ కూడా ఒక డిఫరెంట్గా ఎవరో అందరు నిద్రపోయే టైంలో సడన్గా ఒక ఇది వదులుతూ ఉంటారు అనమాట. బట్ జనాలు అంతా వెయిట్ చేస్తా కాచుకొని కూర్చుంటారు నిద్ర కూడా పోకుండా అట్లా. సో ఆ టైంలో నైట్ 11:30కో 12కో మరి ఒక టైపు డైరెక్టర్లు వీళ్ళంతా మామూలు డైరెక్టర్ వీళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగే వేరు, ఆ సినిమాలు వేరు, ఆ బ్యాక్గ్రౌండ్లో చూపించే విధానం వేరు అలాంటిది. సో ఇప్పుడు నీల్ మామ డిఫరెంట్ స్టైల్లో జనరల్గా ఏంటంటే నేను ఆ పలానా టైంకి టీజర్ వదులుతా గ్లిమ్స్ వదులుతా అని చెప్పి అందరు మెసేజ్లు పెడుతుంటారు కదా. నీల్ మామ స్టైల్ చూడండి, వండర్ఫుల్ స్టైల్ అనమాట. ఎక్స్పోస్లో వచ్చింది ఏంటంటే 20.5937 degrees N, 78.9629 degrees E. అంటే ఇది ఏంటంటే కోఆర్డినేట్స్ అనమాట. ఇవి జీపీఎస్ కోఆర్డినేట్స్. జనరల్గా ప్లేస్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు మీరు మా గూగుల్ మ్యాప్స్లో వీటిలో చూస్తుంటారు కదా, ప్రతిదానికి ఒక కోఆర్డినేట్స్ అనేవి ఉంటాయి. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆ జీపీఎస్ మ్యాప్ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది అంటే ఈ నెంబర్లు కోఆర్డినేట్స్ జియోగ్రాఫికల్ వాల్యూ తోటి చేస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ నార్త్ ఈస్ట్ కోఆర్డినేట్స్ వాడి ఆ ప్లేస్లో ఉన్నారన్నమాట వాళ్ళు. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, బాంబే కావచ్చు. ఈ కోఆర్డినేట్స్ ప్రకారం మీరు గూగుల్లోకి వెళ్ళి కోఆర్డినేట్స్ ఎక్కడ అని చూస్తే తెలుస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ హైదరాబాద్ నేను అనుకుంటున్నా. సో జియోగ్రాఫికల్ కోఆర్డినేట్స్ అనమాట. సో ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి గ్లిమ్స్ రిలీజ్ కాబోతోంది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషన్ వైడ్ డిస్ట్రక్షన్. నేషన్ వైడ్ డిస్ట్రక్షన్ అంటే మొత్తం సోషల్ మీడియా ఎక్కడున్నా సరే దద్దలు ఆడిపోవాల్సిందే. ఆ ఫస్ట్ గ్లిమ్స్ మన ఎన్టీఆర్ అన్న ఫస్ట్ గ్లిమ్స్. ఒరే నాన్న ఎప్పటి నుంచో వెయిటింగ్ రా బాబు, ఇంకా ఎందుకు టెన్షన్ పడతావు? 2 గంటలు కూడా చాలా కష్టం ఇప్పుడు వెయిట్ చేయాలంటే ఎన్టీఆర్ అన్న గ్లిమ్స్ కోసం. ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలుగా నిద్రలు కూడా పోవట్లేదు. కానీ తొందరగా ఈ 2 గంటలు ఎట్లా గడుస్తే తెలియదు, అట్లుంది పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి T-08. సో అన్ని కోడ్ భాషలు చూడండి. ఏదో మంచి మిలిటరీ వాళ్ళకు ఉంటాయి కోడ్లు అనమాట. వాళ్ళు అన్ని డీకోడ్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా. సో T-08 అంటే ఈ ట్వీట్ పెట్టినప్పటి నుంచి, టీ అంటే ట్విట్టర్లో జనరల్గా ఎక్స్పోస్ట్లో పెడుతుంటారు కదా, దాన్ని ఒకప్పుడు ట్విట్టర్ అనేవాళ్ళు కదా. -08 అంటే ఆ పోస్ట్ పెట్టినప్పటి నుంచి 8 అవర్స్ లోపు అనమాట. అంటే ఇది పెట్టి కూడా చాలాసేపు అవుతుంది యాక్చువల్గా. సో ఇంకొక 3 అవర్స్ మిగిలింది. అటు ఇటుగా చూసుకుంటే రఫ్లీ 3 అవర్స్ మిగిలింది. సో ఆ టైంకి ఎగ్జాక్ట్ టైం May 19th 23:52 IST ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట. సో 23:52కి బద్దలైపోద్ది. డేటా సెంటర్లన్నీ సర్వర్లన్నీ లేచి కొట్టుకుంటాయి. ఎందుకంటే నీలు మామ సినిమా కోసం ఎంతసేపు జనాలు వెయిట్ చేస్తుంటారో, ఒక్క లుక్ కోసం ఎప్పటి నుంచో ఊరిచ్చి ఆ ఒక్క ఫోటోకే జనాలు ఎట్లా వెయిట్ చేశారంటే ఎన్టీఆర్ ఫోటో ఒక్కటి వదిలితే మొత్తం సోషల్ మీడియా తగలబడిపోయింది. ఆ టైప్లో ఇప్పుడు ఈ గ్లిమ్స్ లుక్ అంటే ఎన్టీఆర్ ఫస్ట్ గ్లిమ్స్ లుక్ కోసం నిద్రలు పోకుండా వెయిట్ చేస్తున్నారు నాయన. ఇంకా 2.5 గంటలు వెయిట్ చేయాలి నీళ్ళన్నా. కానీ ఏమన్నా ఛాన్స్ ఉంటే 1 గంట ముందే ఏమన్నా వదులుతావేమో చూడు. జనాలు అక్కడ ఎంత అభిమానులు అయితే పాపం పడిగాపులు కాస్తున్నారు నీ ఫస్ట్ గ్లిమ్స్ కోసం. బట్ ఏదైనా ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చావంటే మాత్రం డెఫినెట్గా. సో ఫస్ట్ గ్లిమ్స్ స్ట్రైక్స్ ఇన్ సెలెక్టెడ్ థియేటర్స్ అండ్ డిజిటల్స్ అనమాట. అంటే ఆ పర్టికులర్ 11:52 టైంకి కొన్ని సినిమా థియేటర్లకు కూడా వీళ్ళు పంపించినట్టున్నారు. మళ్ళీ ఆ పర్టికులర్ టైంకి మరి సినిమా ఆపేస్తారా, ఇంటర్వెల్ మధ్యలో వేస్తారా, ఎలా వేస్తారో తెలియదులే. కానీ కొన్ని పర్టికులర్ థియేటర్స్, తర్వాత డిజిటల్స్ అంటే ఇంకేముంది, మన ఎక్స్పోస్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ భూమి బద్దలైపోయాయి. సోషల్ మీడియా రప ఎవరు నిద్రపోకుండా కూర్చున్నారు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే 10-11కి పండుకుంటారు కదా అందరూ. మ్యాక్స్ హెడ్ బయట వచ్చిన 11కి అయితే పండుకుంటారు కదా. మరి 11:52 అంటే ఇవాళ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా జనాలకు ఖచ్చితంగా నిద్ర అయితే పట్టదు ఒక రోజు ఉంటాయి. ఎందుకంటే ఒక రేంజ్లో ఉండబోతుంది. నీల్ మామ ఇచ్చే గ్లిమ్స్ ఎట్లుంటుందో తెలుసు కదా. అది నీల్ మామ ఇచ్చేటువంటి గ్లిమ్స్ కోసం ఇంకొక 3 అవర్స్ 2.5 అనుకోండి, ఇక రఫ్లీ 2.5 అవర్స్లో రాబోతుంది.
సో రాగానే నేను మీకు వీడియో పెడతా, మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టి పెట్టగానే నా వీడియో మీ దగ్గరకు వచ్చేస్తే. బాబాయ్, హ్యావ్ గుడ్ డే.